సో ఇది బయట వ్యూ మా హాస్టల్ థర్డ్ ఫ్లోర్ నుంచి. నేను ఉండేది అయితే థర్డ్ ఫ్లోరే. సో అక్కడ అక్కడ స్టెప్స్ ఉంటాయి మిడిల్లో, అక్కడ నుంచి ఇలా రావాలి. సో ఇక్కడ నుంచి నాకు వ్యూ అయితే సూపర్గా నచ్చింది. చూస్తున్నారు కదా, ఇది వ్యూ అంతా కింద. సో మిడిల్లో స్థలం, అక్కడి నుంచి ఇంకా మెట్రో బ్రిడ్జ్ ఒకటి, హైవే ఒకటి, అక్కడ అంతా రోడ్డు. సో అదనమాట. సో ఇది ఎంట్రన్స్, చూద్దాం. సో అది బాత్రూమ్. సో ఇక్కడ ఒక పర్సన్ ఉంటారు. సో దాంట్లో 3 మెంబర్స్ ఉంటారు. సో ఇది బాత్రూమ్ అందరికీ. ఇక్కడ సింగిల్ రూమ్ అనమాట ఒక పర్సన్కి. సో ఇది నా రూమ్, సింగిల్ రూమ్ నేను తీసుకునింది సపరేట్గా. సో చూస్తున్నారు కదా, ఒక బెడ్ ఒకటే, బీరువా. సో ఇది మొత్తం. సో ఇదనమాట ఒక డోర్ ఈ రూమ్కి మొత్తం పర్టికులర్గా. అది ఫ్యాను. సో పైన చూడొచ్చు టార్చ్ లైట్, ఒక చిన్న బల్బ్ ఒకటే. సో అక్కడ ఒక ఫ్యాన్ మనకి డైరెక్ట్గా బెడ్కే వస్తుంది ఫ్యాన్ అనేది. ఇక్కడికి కూడా తలుపుతుంది కానీ అంత రాదు. సో అలా అనమాట ఒక బెడ్. సో సింపుల్గా నా సెటప్ నేను ఎట్లా చేసుకుంటా, ల్యాప్టాప్ చూడడానికి కానీ ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటూ ఉంటా. సో ఎడిటింగ్ కానివ్వండి, థంబ్నెయిల్స్ అంతా ఇట్లానే నేను చేసుకునేది. సో ఇట్లా కూర్చోవడం, మన సెటప్ మనం చేసుకోవడం, అంతే సింపుల్గా ఇదనమాట. సో అది నేనుంటున్న ప్రెజెంట్ పీజీ అయితే అది. సో ముందు మీరు చూసిన బెంగళూరు ఫస్ట్ వీడియో అయితే నేను అక్కడ ఉంటున్న ప్లేస్ వచ్చేసి అది మార్తాలి. సో అది ఇది డిఫరెంట్. మార్తాలి ఇక్కడ నుంచి నాకు వచ్చేసి ఒక 12-13 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేను ప్రెజెంట్ ఉన్న ఇప్పుడు లొకేషన్ వచ్చేసి సిల్క్ బోర్డ్ దగ్గర గార్వేపాల్య ఏదో అంటారు, గార్వేపాల్య అంటారు. సో 2 టైప్స్లో పిలుస్తారు, నాకు ఏ అని కరెక్ట్గా తెలియదు. గార్వేపాల్య అంటారు, నేనైతే అదే అంటాను. సో గార్వేపాల్య అనే లొకేషన్లో కరెక్ట్గా మీరు ఇందాక స్టార్టింగ్లో చూశారు కదా రోడ్డు, హైవే కిందనే, అక్కడ కింద చూస్తే మీరు బస్ స్టాండ్ ఉంటుంది, అదే గార్వేపాల్య బస్ స్టాండ్. సో ఆ బస్ స్టాండ్కి ఎదురుగా ఉన్న పీజీనే మాది, శ్రీ వెంకటేశ్వర పీజీ అంటారు. సో అదనమాట. నేనైతే తీసుకుంది థర్డ్ ఫ్లోర్లో. సో నేను తీసుకోలేదు, వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే నేను ఫస్ట్ ఫ్లోర్లోనే ట్రై చేశాను. ఎందుకంటే మెయిన్గా ఈ పీజీలో లిఫ్ట్ అనేది వర్క్ చేయదు. ఇదే కాదు, ఏ పీజీలో లిఫ్ట్ అనేది అంత ఈజీగా ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తుంది, మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయాలి. సో అందుకని వాళ్ళు యూజ్ చేయరు. సో నాకైతే థర్డ్ ఫ్లోర్లో సింగిల్ రూమ్ షేర్ దొరికింది. ఫస్ట్ నేను ఈ పీజీకి వచ్చినప్పుడు నాకు 10-12 డేస్ వరకు అయితే 3 షేరింగ్లో ఉన్నాను గ్రౌండ్ ఫ్లోర్లో. సో నాకు షేరింగ్ అంత సెట్ అవ్వదు. సో సింగిల్ రూమ్ అయితే ప్రశాంతంగా నా వర్క్ నేను చేసుకుంటాను, నా టైంకి నేను వచ్చేసి చూసుకుంటాను. సో అందుకనేసి నేను సింగిల్ రూమ్కి షిఫ్ట్ అయిపోయాను. థర్డ్ ఫ్లోర్ అయినా పర్లేదు, సింగిల్ రూమే కావాలనేసి సింగిల్ రూమ్ తీసుకున్నాను. సో ఇది నాకు ఎంటైర్గా వచ్చేసి 6,000 అవుతుంది మంత్లీ. సో ఎంటైర్ ఫుడ్ మొత్తం అంతా ఇంక్లూడెడే. సో ₹1 ఎక్కువ కాదు, ₹1 కాదు, ఎగ్జాక్ట్గా 6,000 అవుతుంది. ఈ పీజీలో మెయిన్ రెంట్ అనేది చాలా తక్కువ మిగతా పీజీస్తో పోల్చుకుంటే. ఎందుకంటే నేను ఉంటుంది సింగిల్ షేర్. మీరు అనుకోవచ్చు సింగిల్ షేర్కి 6,000 ఏంటి, సింగిల్ షేర్ కంటే 12,000, 13,000, 14,000 అడగాలి కదా బెంగళూరులో. కానీ ఇతను 6,000 చెప్తున్నాడంటే మెయిన్ ఏంటంటే, మీరు ఇందాక చూశారు కదా సింగిల్ బాత్రూమ్ ఉంది. ఆ 3 బెడ్రూమ్ లాగా ఉంటే దాంట్లో 3 మెంబర్స్, మిడిల్లో హాల్లో ఉన్న తను 1 పర్సన్, నాకు ఈ సింగిల్ రూమ్ షేర్. సో మొత్తం మా 5 మందికి అక్కడ మేము చూపించిన బాత్రూమ్ అదొక్కటే యూజ్ చేసుకోవాలి. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి ఒకవేళ అటాచ్ బాత్రూమ్ ఉంటే మీరు అనుకున్న విధంగానే 10,000, 12,000 ఉంటుంది. కానీ మెయిన్ ఏంటంటే కామన్ బాత్రూమ్, ఒక 5 మెంబర్స్ కలిపి అందరం కలిసి ఒకే బాత్రూమ్ యూజ్ చేస్తున్నాం. సో దానివల్ల లెస్ అమౌంట్ అనమాట. సో మీరు చూసుకోవచ్చు, డిఫరెన్సెస్ చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు అటాచ్ బాత్రూమ్ సింగిల్ రూమ్ డబల్ షేర్ తీసుకున్నారనుకోండి, ఈజీగా 8,000, 9,000, 10,000 నియర్ బై అవుతుంది. సింగిల్ షేర్ తీసుకుంటే 12,000-14,000 అవుతుంది. కానీ ఇక్కడ నేను సింగిల్ షేర్లోనే అంటున్నాను. సింగిల్ బెడ్ ఉంది, నాకు సింగిల్ లాకర్, ఫ్యాన్ అన్నీ ఉన్నాయి, సింగిల్ షేరింగ్ రూమ్లోనే అంటున్నాను. కానీ కామన్ బాత్రూమ్ యూస్ చేస్తుంది, అదొక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఎక్స్ట్రా యూస్ చేస్తారు.
నేను అదే యూజ్ చేయాలి. మనం ఎప్పుడో డైలీ 1-2 టైమ్స్ వెళ్తాం. మనం డైలీ బాత్రూంలోనే ఉంటాం కదా! సో, నో ప్రాబ్లమ్. సో, దానివల్ల మనకి ఆల్మోస్ట్ ఒక 8,000 లెస్ అయింది. ఇప్పుడు నేను కడుతుంది 6,000. మామూలుగా సింగిల్ షేర్ అటాచ్ బాత్రూమ్ తీసుకుంటే ఎంత అవుతుందో చెప్పండి. పీజీలలో అయితే ఈజీగా అరౌండ్ 12, 18, 13,000, 14,000 అవుతుంది. బెంగుళూరులో అది కూడా. మనం ఎక్కడెక్కడో వెతికితే తప్ప అంత ఈజీగా దొరకదు. సో, ఇక్కడ నాకు ఎంత ప్లస్ అయింది మీరే చూడొచ్చు. ఆల్మోస్ట్ 8-9,000 ప్లస్ అయింది. నేను కట్టింది 6,000. సో, ఈజీగా సింగిల్ షేర్ మనకు వచ్చింది. ఎవరి డిస్టర్బెన్స్ మనకు ఉండదు. ప్రశాంతంగా మన వర్క్ మనం చేసుకోవచ్చు. అండ్ అలాగే మెయిన్గా నాకు ఈ పీజీలో మెయిన్గా నచ్చింది ఏంటంటే ఫుడ్. ఫుడ్ అనేది సూపర్గా ఉంది. సూపర్ అంటే సూపర్. పొద్దున్నే టిఫిన్ కానివ్వండి, దోశ, ఇడ్లీ, పూరి, చిత్రాన్నం చేస్తారు. అండ్ అలాగే ఉప్మా చేస్తారు. ప్రతి ఒక్కటి సూపర్గా అంటే సూపర్గా టేస్టీగా చేస్తున్నారు అనమాట. ఆఫ్టర్నూన్ కర్రీస్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఈవినింగ్ అయితే డైలీ చపాతీ ఉంటుంది. ఒక 2-3 డేస్ మధ్యలో ఆఫ్ చేస్తారు. కానీ కంటిన్యూస్గా చపాతీ అయితే పెడతారు. కర్రీ ఉంటుంది, రైస్ ఉంటుంది. సో అప్పటికప్పుడు ఫ్రెష్గా కర్రీ చేస్తారు అన్నమాట. సో నాకు మెయిన్గా నచ్చింది ఈ పీజీలో మెయిన్ ఫుడ్ బాగా నచ్చింది. సో ఫుడ్ అండ్ అలాగే రూమ్ చూసుకోవచ్చు మీరు, సింగిల్ రూమ్, హ్యాపీగా మంచి వ్యూ లొకేషను. సో నాకైతే ఈ పీజీ సూపర్గా సెట్ అయిందనమాట. నేను ఇప్పటిదాకా నేను ఎప్పుడు పీజీలో ఉండడం స్టార్ట్ చేశాను అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ బ్యాక్. నా బీటెక్లో ఫస్ట్ ఇయర్ బీటెక్ జాయిన్ అయినప్పుడు చెన్నైలో. అప్పటి నుంచి చెన్నై చూశాను, అక్కడ ఎన్నో పీజీస్ మారాను. హైదరాబాద్కి వెళ్ళాను, హైదరాబాద్లో మోర్ దెన్ 1.5 year ఉంటాను, అక్కడ చాలా పీజీస్ మారాను. ముంబైలో ఉన్నాను, అక్కడ కూడా పీజీస్ చాలా మారాను. ఒక 3-4 మారి ఉంటా. మళ్ళీ సింగిల్ షేర్ రూమ్ కూడా తీసుకొని అది ముంబైలో ఉన్నాను. మళ్ళీ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను, మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ బెంగళూరుకి వచ్చాను. బెంగళూరులో కూడా ఒక 2 పీజీస్లలో ఉన్నాను. సో డైరెక్ట్ సారీ, మీకు లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఒక పీజీలో ఉన్నాను. ఆ పీజీ తర్వాత డైరెక్ట్ నేను ఈ పీజీలోనే చేరాను. చాలా పీజీస్ చూశాను, కానీ ఏది నాకు సెట్ అవ్వలేదు. సో వెతికి లాస్ట్కి పీజీ తీసుకున్నాను. సో ఈ పీజీ మీద కూడా నాకు చాలా డౌట్ ఉండేది. ఫుడ్ ఎలా సెట్ అవుతుంది, ఉన్న మనుషులతో ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి అదంతా. కానీ సో ప్రాపర్గా సెట్ అయింది నాకు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఇక్కడ ఫేస్ చేయలేదు. సూపర్గా సెట్ అయిపోయింది ఇక్కడ నాకు పీజీ అయితే. సో ఇదైతే నేను ప్లస్ అసలు మారను, ఇది నాకు ప్రాపర్గా సెట్ అయిపోయింది. చాలా బాగుంది ఇక్కడ పీజీ. ఫుడ్ కూడా మెయిన్ ఫుడ్ అనేది సూపర్గా ఉంది. సో ఫుడ్డే నాకు మెయిన్ అన్నిట్లలోకి నాకు ఇక్కడ బాగా నచ్చిందంటే ఫుడ్ బాగా నచ్చింది. సో ఫుడ్ కోసం నేను 50-60% నేను ఇక్కడ ఉండవలసిన కారణం ఏంటంటే ఫుడ్. మిగతా 40-45% నేను ఇక్కడ సింగిల్ రూమ్ రూమ్ షేర్ బాగా దొరికింది కాబట్టి. సో అదనమాట నేను ప్రజెంట్ పీజీ. సో ఈ వీడియోలో అయితే ఇంతే. సో మీకు వీడియో కనుక నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది. సో అలాగే కాకుండా ఇక్కడ అరౌండ్ చాలా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా పీజీ అనేది సెర్చ్ చేసేటప్పుడు ఎవరిని అడగండి. ప్లస్ దగ్గరలో ఉన్న వాళ్ళని దగ్గర ఉన్న వాళ్ళని మీరు అడిగి కనుక్కోవడం తప్పలేదు. కనుక్కుంటే మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కానీ మీ ప్రయత్నం మీరు కూడా చేయండి. గూగుల్లోకి వెళ్ళి నియర్ బై మీ పీజీ సెర్చ్ చేయండి. ఇప్పుడు మీరు పలాని కంపెనీ దగ్గర లొకేషన్ వెళ్తున్నారు, మీరు అక్కడ షిఫ్ట్ అవ్వాలనుకున్నారు, ఆ లొకేషన్లో మీరు వెళ్ళి సెర్చ్ చేయండి. నియర్ బై మీ లొకేషన్స్ కొట్టండి, పీజీస్ అని కొట్టండి, అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి గూగుల్ మ్యాప్లో. సో దాంట్లో ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిది పేపర్లో రాసుకోండి. పీజీ పేరు, ఫోన్ నెంబర్, లొకేషన్ అవన్నీ రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కాల్ బ్యాక్ చేయండి. ఒక 10 పైన పీజీస్ అన్నీ కాల్ బ్యాక్ చేయండి. నియర్ బై చాలా వస్తాయి మీకు గూగుల్ మ్యాప్లో. ప్రతి ఒక్క నేమ్, కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కాల్ చేయండి. ప్రైజెస్ పక్కన రాసుకోండి, కంపారిజన్ చేసుకోండి. సో అలా స్టెప్ బై స్టెప్ మీరు ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. మీకు మీ బడ్జెట్లో మీరు ఎక్కడ నియర్ బై తీసుకోవచ్చు, ఎంతలో తీసుకోవచ్చు, ఏంటి అంతా మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా అలా చూసుకోండి. నేనైతే ఇప్పటివరకు అలాగే వచ్చాను, నాకైతే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఇష్యూస్ అంటే ఫుడ్ ఇష్యూ, ఎక్కడికి పోయినా నాకు ఫుడ్ ఇష్యూ ఉండేది, కానీ ఇక్కడ మాత్రం నాకు ఫుడ్ ఇష్యూనే లేదు. ఫుడ్ సూపర్గా చేస్తారు ఇక్కడ, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫుడ్ అయితే సూపర్గా ఉంది. ఇప్పటిదాకా నేను ఉన్న అన్ని పీజీలలో ఫస్ట్ టైం నేను ఫుడ్ అనేది సూపర్గా ఉందని నేను ఫీల్ అయింది ఇదొక్క పీజీలోనే. ఇప్పటిదాకా ఈ 4-5 ఇయర్స్లో నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు ఫుడ్ చాలా బాగుందని. సో మెయిన్గా ఈ పీజీలోనే నాకు ఫుడ్ అనేది చాలా బాగా నచ్చింది.
సో ఒకవేళ బెంగళూరులో ఎవరైనా దగ్గరలో ఉన్నారనుకుంటే డెఫినెట్లీగా నేను ఈ పీజీ అయితే కంపల్సరీ సజెస్ట్ చేస్తాను. కానీ ప్రజెంట్ అయితే ఇక్కడ ఖాళీగా లేవు. నెక్స్ట్ మంత్ ఏమైనా ఖాళీ అవ్వచ్చు. అది కూడా మీ పీజీ ఓనర్తో మేము మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఇక్కడికి రావాలంటే నేను ఇక్కడ ఏం ప్రమోషన్స్ ఏం చేయట్లేదు. నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా. ఇతను ఉంటున్న పీజీ మళ్ళీ ప్రమోట్ చేస్తున్నాను అనుకుంటుంటారు కొంతమంది. అలా ఏం కాదండి, నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి రూమ్ షేర్లో ఉంటూ నేను ఇక్కడ ఫేస్ చేసింది ప్లస్లు మాత్రమే కాదు, మైనస్లు కూడా ఉన్నాయి. అవి కూడా చెప్తా. ఫస్ట్ మైనస్ ఏంటంటే వైఫై అనేది సరిగ్గా ఉండదు ఇక్కడ. ఎందుకు సరిగ్గా ఉన్నదంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో వైఫై కొంచెం బెటర్గా ఉంటుంది. కానీ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి నేను ఉంటున్న థర్డ్ ఫ్లోర్లో చూస్తే వైఫై అనేది ప్రాపర్గా రాదు. వాళ్ళు రీఛార్జ్ చేపిస్తున్నారో లేదో నేను ఆల్రెడీ చాలాసార్లు కంప్లైంట్ చేశాను, కానీ ఓనర్ అయితే పట్టించుకోవట్లేదు. సో నేను కూడా అడిగి వదిలేశాను. సో వైఫై ఒకటి ఇష్యూ ఉంది. మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. నేను ప్లస్లు చెప్తున్నా, మైనస్లు చెప్తున్నా. సో వైఫై ఒకటి ఇష్యూ. ఇంకొకటి వచ్చేసి వైఫై అండి మెయిన్గా ఇష్యూ. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి, నైట్ ఎక్కువసేపు బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళం అనే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నైట్ 10 దాటింది అనుకోండి, ఓనరు లాక్ వేసేస్తారనమాట. 3 గేట్స్ ఉంటాయి, 2 మెయిన్ గేట్స్ పెద్దవి, చిన్నది ఒకటి మెయిన్ గేట్ ఉంటుంది. 3 గేట్స్కి ఓనర్ లాక్ వేసేస్తారు. అదొక 5.5 feet ఉంటుంది. 5.5 feet ఉంటుంది మెయిన్ గేట్. మీకు కింద చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఆ గోడ అనేది మనం జంప్ చేసి లోపలికి రావాలి. నైట్ డ్యూటీ అయినా సరే, ఏదైనా సరే, ఆ ఓనర్ మాత్రం ఒక్క గేట్ కూడా ఓపెన్ చేసి పెట్టరు. మొత్తం అన్ని గేట్లు క్లోజ్లోనే ఉంటాయి. మీరు ఎవరు రావాలన్నా గేట్ అనేది దూంకే రావాలి. అది తప్పదు ఎవరికైనా సరే. నాకు కూడా తప్పలేదు. నేను కూడా గోడ దూంకే వచ్చేవాడిని నైట్ డ్యూటీలు చేసేటప్పుడు. నేను ప్రెజెంట్ వర్క్ చేసిన కంపెనీ అయితే. సో అది ఒక మైనస్. వైఫై ఒక మైనస్ ఉంది ఇక్కడ. 10 అవుతే గేట్లు వేసేస్తారు, దూంకి రావాలి, అదొక మైనస్ ఉంది. సో ఇలా కొన్ని ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. నాకు వైఫై కనెక్ట్ అయ్యేదో కొంచెం నాకు బేసిక్ యూసేజ్ అవుతుంది. సో నాకు ప్రాబ్లం లేదు. అండ్ అలాగే నైట్ డ్యూటీ అట్లా చేస్తే అదొక ప్రాబ్లం. సో అలా నేను ప్లస్సే చెప్పట్లేదు, మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, అన్నీ చెప్తున్నాను. సో ఇది ఏ ప్రమోషన్ వీడియో కాదండి, నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇక్కడికి రావాలంటే సేమ్ గార్వేపాల్య సిల్క్ బోర్డ్ ఉంటుంది. సిల్క్ బోర్డ్ మెయిన్ సెంటర్ అందరికీ తెలుసు బెంగళూరులో. సిల్క్ బోర్డ్ నుంచి క్రాస్ అవుతే బొమ్మనహల్లి తర్వాత గార్వేపాల్య వస్తుంది. ఆ బస్ స్టాండ్కి ఎటు సైడ్గా ఎదురుగున్న పీజీనే శ్రీ వెంకటేశ్వర జెంట్స్ పీజీ అని ఉంటుంది. ఆ పీజీనే నేను ఉంటుంది ప్రెసెంట్ అయితే. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే నేను కంపల్సరీ ఈ పీజీ అయితే సజెస్ట్ చేస్తాను. కొత్తగా బెంగళూరుకి వచ్చే వాళ్ళు డెఫినెట్లీగా మీరు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్రహ్మాండంగా ఫుడ్ అయితే చాలా బాగుంది. మీకు ఫుడ్, నాకు మెయిన్ ఫుడ్ కావాలి, ఫుడ్ బాగా తినాలనుకుంటే పీజీ కళ్ళు మూసుకొని మీరు వచ్చేయచ్చు. ఫుడ్ చాలా బాగా చేస్తారు. డైలీలో 2 times అయినా సూపర్గా ఉంటుంది. ఒక టైం ఏదో ఒకటి ఇట్లా పప్పు అట్లా పెడతారు, కానీ మిగతా 2 times మీరు హాయిగా తినచ్చు, ఎటువంటి ఇష్యూ లేదు. ఇంకొకటి మైనస్ ఏంటంటే మజ్జిగ ఉండదు, పెరుగు ఉండదు. ఈ రెండు ఉండవు ఈ పీజీలో, అవి బెటరు. కానీ రసం, పప్పు అయితే కంపల్సరీ ఉంటుంది. రైస్ ఉంటుంది, మార్నింగ్ చేసిన రైస్ కూడా వండిస్తారు ఒకవేళ మిగిలితే. సో నైట్ కూడా అట్లానే ఉంటుంది. సో మీకు అన్నీ ఉంటాయి. కానీ మెయిన్ ఏంటంటే మంచిగా ఉండదు. మైనస్ పాయింట్లు చెప్తాను చూడండి. మంచిగా ఉండదు, కూల్ వాటర్ ఉండదు, ఎందుకంటే కింద నార్మల్ వాటరే. సో మనం అది వాడుకొని, సో ఫ్రిడ్జ్ ఉంటుంది, మనం కావాలంటే ఫ్రిడ్జ్ అనేది యూజ్ చేసుకోలేము అనుకుంటా, కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కిచెన్ ఉంటుంది. సో కిచెన్లో మనం ఏదైనా కుక్ చేయాలన్నా కుక్ చేసుకోవచ్చు, అదొక ప్లస్ పాయింట్. సో ఓనర్ ఏమన్నారు, చాలామంది కుక్ చేసుకున్నారు, నేను కూడా చాలాసార్లు చూశాను. సో నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు, ట్రై చేస్తాను ఎప్పుడన్నా. సో అదొక ప్లస్ పాయింట్. సో కూలింగ్ వాటర్ ఉండదు, వైఫై సరిగ్గా ఉండదు, 10 తర్వాత గేట్లు వేస్తారు దూంకాలి. సో ఈ 3 తప్ప ఎటువంటి మైనస్ పాయింట్స్ అయితే ఈ పీజీలో అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. ఈ 3 నాకు మైనస్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే కామన్ బాత్రూమ్ వాడాలి, ఇంకా తప్పదు. ఎందుకంటే మనకు బడ్జెట్లో కావాలంటే రూమ్ అడ్జస్ట్ అవ్వాలి. ఒక అడ్జస్ట్ అవుతేనే మనకి అవుతుంది. అంటారు కదా పెద్దోళ్ళు, అవ్వ బువ్వ ఏది కావాలంటే అవ్వన బువ్వన సెలెక్ట్ చేసుకోవాలి, 2 చేసుకోలేం. సో అది. సో ఈ వీడియో వరకు ఇంతే గైస్. సో మీకు మన వీడియోలు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, చాలామందికి పనికొస్తుంది కొత్తగా బెంగళూరుకి వచ్చే వాళ్ళకి. ఈ లొకేషన్ కూడా కావాలంటే ఈ లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను.
మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. అవసరం లేదు మీకు సిల్క్ బోర్డు ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. సిల్క్ బోర్డు నుంచి బొమ్మరల్లి తర్వాత గార్వేపాలెం మెయిన్ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ శ్రీ వెంకటేశ్వర పీజీ. మీరు గూగుల్లో కొట్టిన వస్తుంది. గార్వేపాలెం బస్ స్టాండ్కి వచ్చి ఎదురుగా చూస్తే మీకు బిల్డింగ్ అయినా కనిపిస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అండ్ అలాగే మనని ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో చేయకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉండి వెళ్ళి ఫాలో చేయండి. 100 ఫాలోవర్స్ అన్న రీచ్ అవ్వాలి. మనం ఇప్పుడు 59 ఎంతో 60 ఉన్నాం గైస్. 40 మెంబర్స్ పెరిగారు అనుకోండి, 100 ఫాలోవర్స్ అవుతారు. 100 కూడా రీచ్ అవ్వలేకపోతున్నాం మనము. సో 100 చేయండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. 100 ఫాలోవర్స్ రీచ్ అవ్వాలి మనం నెక్స్ట్ వీక్ కల్లా. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.